ఇట్లా కూర్చున్నా. అందాక మా ఇంట్లో వచ్చి కూర్చో. సరే అన్నా. త్వరగా రా, చాలా దాహంగా ఉంది. అక్షయ, ఏంటన్నా? ఈ పాలు తాగమ్మా. వద్దన్నా. నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది. నీకు ఆకలేస్తుంది కదా, తాగు. అన్నా, ఏంటమ్మా? రేయ్, తప్పు చేస్తున్నావు సరే, చేసే ముందు ఒకటి ఆలోచించావా? రేపు ఆ అమ్మాయి బతుకుంటే ఏం చేస్తావు? వెళ్ళి పెట్రోల్ తీసుకుని రా. ఆ అమ్మాయిని కాల్ చేసి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయి. పోరా, ఇంకేం ఆలోచిస్తున్నావు? అన్నా, ఎక్కడున్నావన్నా? ఏం లేదమ్మా, నువ్వు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు. ఏమైందో చూద్దామని అంతే. అయ్యయ్యో, ఏంటన్నా ఈ కాళ్ళకి రక్తం? చాలా నొప్పిగా ఉందా? లేదమ్మా, మనసే బాగా నొప్పిగా ఉంది. ఏం కాదులే, తగ్గిపోతుందన్నా. వెళ్దాం పదమ్మా. అక్షయ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు మామ, నేనే షాప్కి తీసుకెళ్లాను. ఒక్కసారిగా నా ప్రాణం లేసొచ్చిందయ్యా. నీతోనే వచ్చిందా? నువ్వైతే పర్లేదయ్యా.
పర్లేదయ్యా. అన్నా నాన్నా అల్లుడు, అయ్యో 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 అయ్యో, సీను, అరే రాము, రండ్రా రండి. అయ్యో అయ్యో అయ్యో. నన్ను క్షమిస్తావా అమ్మా? ఎందుకన్నా? ముందు నన్ను క్షమించానని చెప్పమ్మా. క్షమించానన్నా. ఈ అన్న కోసం ఒకటి కోరుకుంటావా? చెప్పన్నా. వచ్చే జన్మంటూ ఉంటే నేనే నీ అన్నగా పుట్టాలని కోరుకోమ్మా. ఈ ప్రపంచంలో చిన్న పిల్లలపై అత్యాచారం చేయాలనుకున్న నాలాంటి వాడికి ఇలాంటి శిక్షే కరెక్ట్. నాకు బ్రతికే హక్కు లేదు. నాకు బ్రతికే